హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బార్కీ కిచెన్. ఈరోజు హాట్ సమ్మర్లో కూల్గా చల్లగా మొహమ్మద్ షరబ్ అనేది ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో ఎంజాయ్గా ఫ్రూట్స్తో ఈ షర్బత్ అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక నేనైతే షర్బత్లోకి నేను ఇక్కడ పుచ్చకాయని చిన్ని పీసెస్గా అనేది కట్ చేసి తీసేసుకుంటున్నానండి. ఇక్కడ చిన్ని పీసెస్గా అనేది మనకి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా, అంటే ఒకసారి నిలువు వరుస మరొకసారి అడ్డ వరుసలోను ఇక్కడ చిన్ని పీసెస్గా అయితే కట్ చేసి తీసేసుకుంటున్నాను. అదేవిధంగా కర్బూజాను కూడా చిన్ని పీసెస్గా అనేది కట్ చేసి తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ రెండు చిన్ని పీసెస్గానే కట్ చేసుకున్నానండి. మరొక చిన్న బౌల్లోకి 1 స్పూన్ సబ్జా గింజలు తీసేసుకుని దాంట్లోకి కొంచెం వాటర్ తీసేసుకుని సబ్జా గింజలు ఉడికేలాగా చేసేసుకుంటున్నాను. ఒక ఖాళీ బౌల్లోకి నేను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకున్న కర్బూజా పుచ్చకాయ ముక్కలు, అదేవిధంగా దీనిలోకి ఒక బౌల్ దాకా ఐస్ క్యూబ్స్, స్వీట్నెస్ కోసం అని చెప్పి 1 స్పూన్ దాకా షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిలోకి కాచి చల్లార్చుకున్న పాలు ఒక గ్లాస్ వరకు యాడ్ చేసేసుకుని 3 టేబుల్ స్పూన్లు రోజ్ సిరప్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిలోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే ఎంతో చల్ల రంజాన్ స్పెషల్ అయిన మొహమ్మద్ షర్బత్ అనేది రెడీ అయిపోయింది. సర్వ్ గ్లాస్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేవచ్చు. డెఫినెట్గా మరి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.